మాజీ టీటీడీ చైర్మన్ భూమన మాట్లాడుతున్నారు. ఒకసారి ప్రత్యక్షంగా చూద్దాం. ఈ సంస్థలు వచ్చి ఆక్రమించుకొని కల్తీ నెయ్యిని తయారు చేసినాయి అన్నటువంటిది వీళ్ళు చెప్తున్నటువంటి ఆరోపణ. ఈ టెండర్ నిబంధనల్ని సరళతరం చేయక ముందే హర్ష్ ఫ్రెష్ డైరీ నెయ్యిని సరఫరా చేసింది. సరళతరం చేసిన తర్వాత పాల్గొనేటువంటి అవకాశం ఎక్కడుంది? దానికి పాల్గొనలేదు కదా. పాల్గొనలేదు అంటే అంతకు ముందే దానికి అర్హత ఉంది కదా. అలాగే ప్రీమియర్ డైరీ అంతకు ముందే సరఫరా చేస్తున్నది కదా. మేము సరళతరం చేసిన తర్వాత కొత్తగా వచ్చిన సంస్థ కాదు కదా. అలాగే 2023లో నేను టీటీడీ చైర్మన్ అయిన తర్వాత కఠినతరం చేసిన తరువాతనే, నిబంధనలను అత్యంత కఠినతరం చేసిన తరువాతనే ఏఆర్ డైరీ అన్నటువంటిది టెండర్లలో పాల్గొనడం జరిగింది. వైష్ణవి డైరీ అన్నది కూడా ఆ తర్వాతనే పాల్గొనటం జరిగింది. మాల్గంగా అన్నటువంటిది కూడా. ఇక సరళతరం చేయటం ద్వారా కొత్తగా వచ్చి నెయ్యి కల్తీ చేయటంలో భాగస్వాములైనటువంటి సంస్థల పేర్లు ఒక్కటన్నా సిబిఐ పేర్కొన్నదా? సరళతరం చేయటానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న స్టార్టప్ కంపెనీలను మన స్థానికంగా ఉండే కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో కొత్తగా డైరీ సంస్థలని ప్రమోట్ చేయాలన్న ఉద్దేశంతో మాత్రమే ఆ నిబంధనలని సరళం చేయటం తప్ప దాని ద్వారా కొత్తగా వచ్చిన కంపెనీ ఒకటి కూడా లేదు. ఒక కంపెనీ కూడా రాలేదు. కాబట్టి ఆ సరళతరం చేయటం మూలంగా వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టే కఠినతరం చేయటం జరిగింది. మేము ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత చేసినటువంటి మంచి ఏంటి? అనేక రకాలైనటువంటి సాహి, గిర్, కాంక్రీజ్ లాంటి ఆవులను, ఉత్తమోత్తమైనటువంటి ఆవులను టీటీడీకి డొనేషన్స్ ద్వారా తెప్పించటమే కాకుండా ఏదైతే ఎన్డీడీబీ ద్వారా, ఎన్డీడీబీ అన్నటువంటి సంస్థను టీటీడీకి పరిచయం చేసిందే జగన్ గారి ప్రభుత్వం. అంతవరకు ఎన్డీడీబీ ద్వారా టెస్టులకు పంపించేటువంటి పరిస్థితి లేనే లేదు. ఎన్డీడీబీ ద్వారా 50 కోట్ల రూపాయల డొనేషన్ ని స్వీకరించి టీటీడీ ఈ గిర్, సాహివాల్, కాంక్రీజ్ లాంటి ఆవుల ఉత్పత్తి కేంద్రంలో మొత్తం అన్నింటినీ కూడా ఆడదూడలనే పుట్టేటట్టుగా చేసి తద్వారా టీటీడీ సొంతంగా నెయ్యిని ఉత్పత్తి చేసేటువంటి కార్యక్రమాలకు పూనుకున్నదే జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే అప్పటి వరకు బీటా సైట్ స్టెరాలసిస్ టెస్ట్ అన్నది ఏనాడు కూడా చేసేటువంటి పరిస్థితి లేదు. ఈ టెస్టుకి పరికరాల కోసమని టెండర్కు పోయింది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. మరి మా హయాంలోనే కదా ఈ రకమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా మేము చేసింది. సరళం చేయటం ద్వారా కొత్తగా వచ్చినటువంటి సంస్థలు ఏవి, తద్వారా నెయ్యి కల్తీ చేసినారు అన్నటువంటి ఏ విషయంలో బయటపడ్డది అన్న విషయం చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పకుండా సరళతరం చేయటం ద్వారా అన్ని కంపెనీలు వచ్చినాయి అని మాట్లాడుతున్నారు. సరళతరం చేయకముందే బోలే బాబా అనేవాడు టెండర్ వేసి ఉండాడు. సరళతరం చేయకముందే ప్రీమియర్ డైరీ 90% చంద్రబాబు టైంలో అంతా కూడా నెయ్యిని సరఫరా చేసింది. మేము కఠినతరం చేసిన తరువాతనే ఏఆర్ డైరీ ఈరోజు ఏఆర్ డైరీ అనేటువంటి 4 ట్యాంకర్లను పట్టుకొని
ఈ కల్తీకంతా కూడా కేంద్ర బిందువుగా మారినటువంటిది ఏదైతే ఉందో ఇది కఠినతరం చేసిన తరువాత పాల్గొన్నటువంటి టెండరర్ ట్యాంకర్ల ద్వారా ఈ మొత్తం విషయం అంతా బయటకు వచ్చింది. ఈ 4 ట్యాంకర్లను కూడా టీటీడీ మళ్లీ వాడింది ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే. అది కూడా సిట్టు స్పష్టంగా పేర్కొన్నది కదా, ఏదైతే కల్తీ జరిగిందో అని రిజెక్ట్ కాబడ్డదో శ్యామలరావు గారు రిజెక్ట్ చేసి పంపించినారో ఆ రిజెక్ట్ చేసినటువంటి ఆ 4 ట్యాంకర్లని చంద్రబాబు ప్రభుత్వమే మళ్లీ ఈయన చెప్పినట్టుగానే ఒకవేళ అది యానిమల్ ఫ్యాట్ అని ఆయన చెప్పినాడు కదా, చంద్రబాబు యానిమల్ ఫ్యాట్ అన్నాడు, నెయ్యిలో అసలు నెయ్యి లేదు, మొత్తం అంతా కూడా యానిమల్ ఫ్యాట్ అన్నాడు, పంది కొవ్వు చేప నూనె అని పవన్ కళ్యాణ్ అన్నారు. అన్నటువంటి ఆ 4 ట్యాంకర్లని వాడింది చంద్రబాబు గారి ప్రభుత్వమే. అంటే చంద్రబాబు గారి ప్రభుత్వమే కదా యానిమల్ ఫ్యాట్ నెయ్యితో లడ్డూలు తయారు చేసినారని మేము ఆరోపిస్తే ఎలా ఉంటుంది? మీరు దానికి సమాధానం చెప్పాలి కదా. నువ్వే కదా చెప్పింది ఆ 4 ట్యాంకర్ల రిపోర్టు వచ్చింది కనుకనే, ఎన్డీడీబీ రిపోర్టు వచ్చింది కనుకనే నేను మాట్లాడాను అని మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు నెయ్యిలో కల్తీ జరగలేదన్న రిపోర్ట్ వచ్చినా సరే టీడీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారు అని అంటున్నారు.